హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మన కిచెన్లో చేసే పనికి చిన్న చిన్న టిప్స్ని తోడు చేసామనుకోండి, చేసే పని అన్నది తేలిగ్గా అయిపోతుంది. అంతేకాకుండా రిజల్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. సో చూసేద్దాం ఆ టిప్స్ ఏంటి అన్నది. ఫస్ట్ టిప్ వచ్చేసి, ప్రస్తుతం నెలకి సరిపడా సరుకులు మనం ఒకేసారి డీమార్ట్ వెళ్ళి తెచ్చేసుకుంటాం కదా. ఇలా సరుకుల్లో పప్పులు అయితే తప్పకుండా ఉంటాయి. అంటే కందిపప్పు, పచ్చిశనగపప్పు, ఇంకా పుట్నాలు, వేరుశనగ గుళ్ళు, ఇలా అన్ని రకాల పప్పులు మనం తెచ్చుకుంటాం కదా. వీటన్నిటిని కూడా మనం తెచ్చిన వెంటనే డబ్బాల్లో పోసి స్టోర్ చేసుకునే కన్నా నాన్ స్టిక్ కడాయిలో నేను తీసుకున్నాను, లేకపోతే నార్మల్ బాండీలోనైనా సరే వేసుకోవచ్చు. వేడి చేసుకోవాలి అంటే ఎక్కువసేపు అవసరం లేదన్నమాట. జస్ట్ ఆ పప్పు కొంచెం లైట్గా వేడి అయినంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా మనం తెచ్చుకున్న పప్పులు అన్నిటిని కూడా చక్కగా వేడి చేసుకున్న తర్వాత పూర్తిగా ఆరిపోవాలి. ఎందుకంటే మనం ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటాం కదా, అందుకోసం పూర్తిగా ఆరిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలనుకున్న డబ్బాల్లో వేసేసి ఇలా మనం మూత పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం తెచ్చుకున్న సరుకులు ఎక్కువ రోజుల వరకు పురుగు పుచ్చులు అలానే పట్టకుండా ఉంటాయన్నమాట. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఆల్రెడీ చేస్తున్నారు అన్నట్లయితే చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి, ఇప్పుడు దీపావళి వస్తుంది కదా. ఈ దీపావళికి అందరూ కూడా దీపపు కుందులు వెలిగిస్తారు. కొంతమంది అయితే క్యాండిల్స్ పెడుతూ ఉంటారు కదా. ఇలా క్యాండిల్స్ వాడేవాళ్ళు అంటే ఎక్కువసేపు క్యాండిల్ ఆరిపోకుండా ఉండాలి అని అంటే మనం వెలిగించే కన్నా ముందే కొద్దిగా సాల్ట్ అన్నది తీసుకొని ఆ క్యాండిల్ లోపల అన్నది వేయాలి. అంటే ఈ మైనం పైన కొద్దిగా వేసుకున్న తర్వాత మనము వెలిగించామనుకోండి, ఈ క్యాండిల్ అనేది ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటుంది. అంటే తొందరగా ఆ మైనం అనేది కరిగిపోకుండా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా కరుగుతూ ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి, అయిపోయిన ట్యాబ్లెట్లు పడేయకుండా పదును పోయిన కత్తెరకి మనము ఇలా కట్ చేసామనుకోండి, కాస్త పదునైతే వస్తుంది. ఇది అందరికీ తెలుసు. కానీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన ఈ చిన్న చిన్న పీసుల్లాగా అయిపోతుంది కదా, దానిని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి మిక్సీ జార్కి పొద్దున పోయి కొబ్బరి పచ్చళ్ళు ఇవన్నీ కొంచెం కచ్చపచ్చగా అవుతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఇలా కట్ చేసుకున్న షీట్ని మనం మిక్సీ జార్లో వేసి ఒక 5 నిమిషాల సేపు మనం మిక్సీ పట్టాలి. ఇలాగా చిన్న చిన్న ముక్కలు అయ్యేంత వరకు మనం పెట్టామనుకోండి, కాస్త పదునైతే వస్తుంది ఆ బ్లేడ్లకి. అంటే పూర్తిగా కాదు, కాస్త పదునైతే తప్పకుండా వస్తుంది. తర్వాత టిప్ వచ్చేసి, కొత్తగా కొన్న స్టీల్ గ్లాసు, ప్లేటు, స్పూను, బాక్సులు ఇలా చాలా రకాలుగా కొంటాము. వాటికి ఉన్న స్టిక్కర్ కూడా ఊడిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు గమ్ముతో సహా వచ్చేస్తుంది, మరి కొన్నిసార్లు అయితే గమ్ అలానే ఆ స్టీల్ వాటికి అంటుకొని చిరాగ్గా ఉంటుంది కదా. అలాంటి టైంలో అంటే మన గమ్ముని క్లీన్ చేయడానికి స్పూన్తో నేను చూడండి క్రాస్గా పెట్టేసి గీరినట్లుగా చేయాలన్నమాట. ఇలా స్పూన్తో చేస్తేనే వస్తుంది. అదే మన స్టీల్ స్క్రబ్బర్ అలాంటి వాటిని మనం పెట్టి క్లీన్ చేసామనుకోండి, గ్లాసు పైన గీతలు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. కొత్తది కదా, గీతలు పడితే అందంగా ఉండదు కదా, అందుకోసం ఇలా స్పూన్తో ట్రై చేయండి. చాలా నీట్గా తొందరగా ఆ గమ్మని క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి, సామాన్ కడ్డీని వెలిగించిన తర్వాత పెట్టడానికి స్టాండ్ అనమాట. స్టాండ్ అంటే ప్రాబ్లం లేదు. స్టాండ్ లేకుండా ఆల్టర్నేటివ్గా మనం ఎలా వెలిగించాలి, అదే ఎలా నుంచోబెట్టాలి, ఎలా తగిలించాలి అన్నది దానికి చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి. నేను కూడా చాలా రకాలు షేర్ చేశాను. ఇక నేను కొత్తగా షేర్ చేశాను అనమాట. అదేంటి అంటే, ఈ స్టాండ్ని పెట్టడానికి అంటే ఈ సామాన్ కడ్డీని నుంచోబెట్టడానికి క్లిప్ ఉంటుంది కదా, బట్టలు పెట్టే క్లిప్ని అలా పెట్టేసి ఏదైనా గ్లాస్ పైన పెట్టామనుకోండి, చక్కగా స్టాండ్ లాగా ఉంటుంది. ఇంకా మనం వెలిగించిన ఆ సామాన్ కడ్డీ పొడుము కూడా లోపలే పడిపోతుంది అనమాట. ఎక్కడికి పడదు. ఇంకా మనం ఎక్కడైనా పెట్టాలన్నా సరే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. కొత్తగా ఉంది కదా, తప్పక ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి, ఒక ప్లేట్లో మనం డైలీ ఫేస్కి రాసుకునే క్రీమ్ ఉంటుంది కదా, ఏ బ్రాండ్ అయినా సరే కొంచెమంతా తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాంట్లో 2-3 చుక్కలు రోజ్ వాటర్ అనేది పోసి ఈ రెండింటిని కూడా బాగా కలుపుకొని రెండు చక్కగా మిక్స్ అయిపోతాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సొల్యూషన్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఎందుకు యూజ్ చేసుకుంటామంటే, మనం మేకప్ వేసుకునేటప్పుడు బేస్ వేస్తాం కదా, ఫస్ట్ డైరెక్ట్గా మేకప్ క్రీమ్ అయితే రాసుకోము కదా, బేస్ వేసిన తర్వాత మాత్రమే మేకప్ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటాము. అంటే బేస్ క్రీమ్ అయిపోయింది, ఇప్పుడు అర్జెంటుగా మనం మేకప్ వేసుకోవాలి అని అన్న టైంలో ఆల్టర్నేటివ్గా మనం డైలీ వాడుకునే క్రీమ్ని బేస్ క్రీమ్ లాగా రెడీ చేసుకొని ఫేస్కి పెట్టేసిన తర్వాత దీనిపైన మనం మేకప్ క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే వాళ్ళకు మనం రాసే లోషన్ ఉంటుంది కదా, ఏ లోషన్ అయినా సరే కొద్దిగా రోజ్ వాటర్ అనేది కలిపేసి దానిపైన మనం ఇలా మేకప్ అనేది వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పక ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి, రూమ్ ఫ్రెషనర్స్ ఇలా గోద్రేజ్ కొన్నప్పుడు ఇది మనం పూర్తిగా ఓపెన్ చేసామనుకోండి 30 డేస్ వరకు స్మెల్ ఉంటుంది కానీ అన్ని రోజులు అయితే రాదు కదా, మనకి బాగా తెలుసు, మనం యూజ్ చేస్తూనే ఉన్నాం కదా. సో ఇది మనకి ఎక్కువ రోజుల వరకు రావాలి అంటే ఈ ప్యాకెట్ని మనం పూర్తిగా ఓపెన్ చేయకుండా కార్నర్లో కొంచెం అంతా మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. చూడండి, నేను సిజర్తో కొంచెం అంతా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత దీని పైన కూడా మనం మేకుకు తగిలించడానికి వీలుగా ఉంటుందన్నమాట. అది కొంచెం కట్ చేసుకుంటే చక్కగా ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిపోయిన దాంట్లో నుంచి మనం చిన్నపిల్లల గాజు ఏదైనా
సరే కట్ చేసుకొని ఇలా ఎస్ షేప్లో తగిలించేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా సింపుల్గా మనకు ఒక హుక్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ తగిలించాలి అని అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట. ఇంకా విండో కర్టన్స్కి కానీ, ఇంకా డోర్ కర్టన్స్, ఇంకా వాష్రూమ్లో అయితే కర్టన్ పెట్టడానికి ఉంటుంది కదా, అలాంటి వాటికి బయట తగిలించేసామనుకోండి చక్కగా ఇలా ఉండిపోతుంది. అంటే దీన్ని పెట్టడానికి సపరేట్గా మేకులు కూడా అవసరం లేకుండానే మనం ఇలాగా రెడీ చేసుకొని మనం తగిలించుకున్నట్లయితే ఎక్కువ రోజుల వరకు ఈ AR రూమ్ ఫ్రెష్ని వాడుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి, మనం ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు మనం యూజ్ చేసుకునే లోషను, ఇంకా హెయిర్కి పెట్టుకునే ఆయిల్, ఇలాంటి వాటిని తీసుకెళ్లాల్సి వస్తుంది. అంటే వీటిని డైరెక్ట్గా మనం బ్యాగ్లో కానీ, ఇంకా హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టేసుకున్నాం అనుకో, అది ఎక్కడ ఓపెన్ అయిపోయి లోపల ఉన్నదే బయటకు వచ్చేస్తాయి అన్న భయం అయితే ఉంటుంది కదా. అలాంటి టైంలో దీన్ని పూర్తిగా ఓపెన్ చేసేది, దీని పైన ఏదైనా పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, దాన్నైనా కొంచెం అంత అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే కట్ చేయట్లేదు. ఇలా పూర్తిగా కవర్ మొత్తాన్ని పెట్టేసిన తర్వాత యాజ్ యూజ్గా దానికి వచ్చే మూత పెట్టేసామనుకోండి చక్కగా లోపల ఉన్నది ఏదైనా రాకుండా ఉంటుంది. ఈ టిప్ మనం పచ్చడి క్యారీ చేసుకోవాలి అని అనుకున్న టైంలో కూడా సేమ్ ఇలానే పెట్టేస్తే ఆయిల్ అనేది కొంచెం కూడా బయటికి రాకుండా ఉంటుంది. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి, మనం పప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ గ్రైండర్ని కడగాలంటే పెద్ద తలనొప్పి, చాలామంది ఇదే ఫేస్ చేస్తూ ఉంటారు. అబ్బా గ్రైండర్ కడగలేమబ్బా, అదే పెద్ద టైం అని అనుకుంటారు. కానీ ఇక్కడ నేను చాలా సింపుల్గా ఒకే ఒక్క ఐటమ్తో మనం ఎంత బాగా క్లీన్ చేసుకోవచ్చు. అసలు ఎక్కువ వాటర్ కూడా పట్టాల్సిన అవసరం లేదు, స్క్రబ్బర్ కూడా వాడాల్సిన అవసరం లేకుండా క్లీన్ చేసుకునే ఐడియా అనమాట. దానికోసం ఇలాగా పప్పు అంటే లోపల ఉన్న పిండి అంతా ఇలా గ్రైండర్ తిరుగుతూ ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇలా పూర్తిగా తీసేసిన తర్వాత ఇంకా ఇందులో కొద్దిగా వాటర్ అనేది పోయాలి. పోసిన తర్వాత పాత బ్రష్ ఉంటుంది కదా, చిన్నపిల్లలదైనా సరే పెద్దది వాళ్ళదైనా ఎవరిదైనా సరే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తోనే మనం కొద్దిగా వాటర్ పోసాం కదా, ఆ వాటర్తోనే చూడండి ఆ వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఇంకా అది ఎట్లానో ఇది తిరుగుతుంది కాబట్టి ఇంకా రాళ్ళకున్న గాడులు, ఇంకా మధ్యలో మనం ఇలా ప్లాస్టిక్ ఉంటుంది కదా దాని మధ్య ఉన్న గాడులు అవన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి స్క్రబ్బర్ అయితే అంత తొందరగా పోతుంది, బ్రష్ కాబట్టి చిన్నగా ఉంటుంది కాబట్టి గాడుల్ని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పూర్తిగా ఇక్కడ చూసుకున్నట్లయితే కొద్దిగా వాటర్తోనే పూర్తి గ్రైండర్ అనేది క్లీన్ చేసేసాను. ఇంకా ఇప్పుడు దీన్ని షింక్ దగ్గర పెట్టేసి లోపల ఉన్న వాటర్ అనేది పారపోసేసి ఆ గ్రైండర్ని ఇంకా డ్రమ్ని ట్యాప్ కింద పెట్టేసి స్క్రబ్బర్తో కడగాల్సిన అంటే రుద్దాల్సిన పని లేకుండానే దాని అంతా అదే క్లీన్ చేసుకుంటుంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అంటే ఈ టిప్ వచ్చేసి మనం పిండి తీసిన వెంటనే మనం ఈ పని చేసామనుకోండి గ్రైండర్ని కడగటం ఈజీ అవుతుంది. అదే మనం పూర్తిగా ఎండిపోయిన తర్వాత కడగొచ్చులే అని అనుకుంటే మాత్రం చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. తప్పకుండా గ్రైండర్ని ఇలా ట్రై చేయండి క్లీన్ చేయడానికి. తర్వాత టిప్ వచ్చేసి, సాంబ్రాణి వేయాలంటే బొగ్గులే కావాలా, ఒక కొబ్బరి చిప్ప ఉంటే సరిపోతుంది. అది ఎలా అనుకుంటున్నారా? చూడండి కొబ్బరి చిప్పని అంటే లోపల ఉన్న కొబ్బరి పూర్తిగా తీసిన తర్వాత చిప్పను కూడా మనం చాలా కొద్ది రోజులు ఎండలో బాగా ఎండబెట్టాలన్నమాట. ఎండిన చిప్ప అయితే తొందరగా అయిపోతుంది. దాన్ని ఇలా చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను. డైరెక్ట్గా చిప్పతోనైనా సరే మనం చేసుకోవచ్చు, కానీ చిన్న ముక్కలుగా నేను తీసుకుంటున్నాను. తీసుకున్న వాటిని ఇలాంటి ఒక జాలీలో పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇది బాగా ఎండిపోయి ఉంటుంది కాబట్టి చూడండి మంట అన్నది ఎంత త్వరగా వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా సేపు మంట అన్నది వచ్చిన తర్వాత ఇంకా దీన్ని ఇలాగ సాంబ్రాణి వేసేది ఉంటుంది కదా మట్టిది, అందులో వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు మనం ఇసిరినట్లుగా చేస్తున్నట్లయితే చక్కగా ఎండిపోయి ఉంది కాబట్టి తొందరగా అది కాలిపోతుంది అనమాట. ఇలా కాలిన తర్వాత ఇంకా మంట నార్పేసేస్తే నిప్పుల్లాగా వచ్చేస్తుంది. చూడండి నేను ఊదుతున్నాను, నిప్పులు ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీని మీద మనం సాంబ్రాణి వేస్తే చక్కగా సాంబ్రాణి వేసేసుకున్నట్లుగా ఉంటుందన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి సాంబ్రాణి వేయాలి అంటే చిన్న ఆలోచన రావాలి అంతే, బొగ్గులతో పనే లేదనమాట. ఈ కొబ్బరి చిప్ప ఒక్కటి ఉంటే చాలు, మనం ఎట్లాగో ఇంటికి తెచ్చుకుంటాం కాబట్టి వాడుకున్న తర్వాత చిప్పల్ని పడేయకుండా ఇలా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్ వీడియోస్లో కూడా ఈ కొబ్బరి చిప్పలతో మనం ఎలాగా రీయూజ్ చేసుకోవచ్చు అన్న ఐడియాస్ అనేది షేర్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మీకు ఏదైనా టిప్ నచ్చినైతే చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు పెద్ద హెల్ప్ అవుతుంది.